నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య, కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఎన్ఆర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. సో ఈ ఐబిఎస్ ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే, మెయిన్ ఈ ఐబిఎస్ కి కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి. సో హెల్దీ ఫుడ్ ఇంటేక్ ఉండాలి, సో ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండాలి అండ్ ఫైబర్ డైట్ బాగా తీసుకోవాలి. బట్ ఈ ఐబిఎస్ లో కూడా మనకి కాన్స్టిపేటెడ్ కంప్లైంట్ ఉండే డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ ఉంటుంది. సో దానికి ఒక ఫార్ములా ఉంది, ఫాట్ మ్యాప్ అనే ఒక ఫార్ములా డైట్ ఉంటుంది. సో దీన్ని కాన్స్టిపేటెడ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే హై ఫాట్ మ్యాప్ డైట్ ఇవ్వాలి, అదే డైరియా ఉండే వాళ్ళలో అయితే లో ఫాట్ మ్యాప్ ఉండే డైట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దాంతో పాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ అదర్ హ్యాబిట్స్ అనమాట, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ కూడా మనము రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన గట్ మొటిలిటీని యాక్టివేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకున్న ఈ సిమ్టమ్స్ కూడా ఎక్కువ అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మెడికేషన్ అంటూ స్పెసిఫిక్ గా ఏం లేవు, బట్ కొన్ని ప్రోబయాటిక్స్, మైక్రోబయోమ్ ఇస్తాము. సో ఇవేంటంటే మన గట్ మైక్రోబ్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. బట్ ఈవెన్ దెన్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. సో మెయిన్ మన హెల్దీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నిటిని తగ్గించుకుంటే మనకి చాలా వరకు ఈ సిమ్టమాస్ ని తగ్గించుకోవచ్చు.